ప్రార్థనని ఎప్పుడూ చేయకుండా ఉండిపోతూ ఉంటాం. దేవుడు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాడు కదా, పర్వాలేదులే, ఎప్పుడు మొరపెట్టుకున్నా ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశాడు కదా అని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడు. ఇప్పుడు దొరికే టైంలో ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు నీకు. ఇప్పుడు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే, మొరపెట్టుకుంటే నీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు దగ్గరగా ఉన్నప్పుడే నువ్వు వాడుకో, అవకాశాన్ని సద్వినియోగము చేసుకో. అందుచేత విశ్వాసంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే దేవుళ్ళు ఎదుగుతూ ఉన్న కొద్దీ అపవాది ప్రార్థన చెయ్యనివ్వకుండా చాలా ఐడియాలు, చాలా ట్రిక్కులు వాడు పన్నుతూ ఉంటాడు అనమాట. అందుకని అపవాది యొక్క తంత్రములు అనే మాట ఉంది, విన్నారండి? అపవాది యొక్క తంత్రములు. ఇంకొక మాట కూడా ఉంది, అపవాది యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే అర్థం ఏంటంటే, అపవాది ట్రిక్స్ అన్ని మనం తెలుసుకుంటే వాడి తంత్రాల్లో, వాడి కుతంత్రాల్లో మనం ఇరుక్కుపోకుండా మనం జాగ్రత్త పడతాం. హల్లెలూయా. మనం